హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఈరోజు నేను మీకు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా స్పాంజీ లాంటి కప్ కేక్ ఇంట్లోనే ఎంతో రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. నేను చూపించబోయే విధంగా కనుక పిల్లలకి చేసి పెట్టారంటే మళ్ళీ బయట నుంచి కేక్స్ తీసుకురమ్మని అడగరు. ఎందుకంటే మీరు చేసే కేక్సే చాలా చాలా బాగుంటాయి కనుక. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ బుజ్జి కేక్ తయారీ విధానం చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: 3/4 కప్పు మైదా, పావు కప్పు కస్టర్డ్ పౌడర్, అరకప్పు పంచదార పొడి, అరకప్పు పెరుగు, పావు కప్పు పాలు, 1/3 కప్పు నెయ్యి, అర టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం వెనిలా ఎసెన్స్, ఇంకా టూటీ ఫ్రూటీ. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇప్పుడు అందులో అరకప్పు పంచదారని ఈ విధంగా ఉండలు లేకుండా జల్లించుకుందాం. ఇంకా ఇందులోనే జల్లించుకున్న 3/4 కప్పు మైదాని వేసుకుందాం. ఇంకా పావు కప్పు కస్టర్డ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. దీనివల్ల కేక్కి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఇందులోనే అర టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు అరకప్పు పెరుగు వేసుకుని ఒకసారి అంతా చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు 1/3 కప్పు నెయ్యి కూడా వేసుకుని ఒక 3 నిమిషాలు బాగా కలుపుకుందాం. నేను ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నెయ్యికి బదులు నూనె అయినా వేసుకోవచ్చు. కానీ నూనె వేసుకునేలాగా అయితే వేరుశనగ నూనె లేక స్మెల్ వచ్చేవి మాత్రం వాడకండి. ఇప్పుడు ఇందులోనే పావు కప్పు పాలు పోసుకుందాం. పచ్చిపాలు అయినా పర్వాలేదు, కాచి చల్లార్చిన పాలు అయినా పర్వాలేదు. ఇప్పుడు మనం ఎంత చక్కగా మిక్స్ చేసుకుంటే మనకు కేక్ అంత స్పాంజీ లాగా వస్తుంది. కాబట్టి 5 నిమిషాలు చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి క్రీమీగా అవుతుంది. ఇప్పుడు మంచి స్మెల్ కోసం కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. వెనిలా ఎసెన్స్కి బదులు మీరు యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇలా క్రీమీగా ఉంటే కేక్స్ చక్కగా పొంగి స్పాంజ్ లాగా వస్తాయి. ఈ కేక్ కోసం నేను ఇక్కడ చిన్న పేపర్ కప్ తీసుకున్నాను. వీటికి నేను ఆల్రెడీ నెయ్యి అప్లై చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ కప్పుల్లో ఈ విధంగా హాఫ్ ఫిల్ చేసుకుందాం. ఎందుకంటే కేక్ పొంగుతుంది కాబట్టి హాఫ్ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్నిట్లో హాఫ్ ఫిల్ చేసుకున్నాక ఇప్పుడు కొన్ని టూటీ ఫ్రూటీలని ఇలా పిండిలో ముంచి యాడ్ చేసుకుందాం. ఇలా పిండిలో ముంచి వేసుకోవడం వల్ల టూటీ ఫ్రూటీలు కేక్ క్రీమ్లో మునగకుండా పైకి కనిపిస్తూ ఉంటాయి. ఇదే విధంగా అన్నింటినీ సెట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక స్టాండ్ పెట్టుకుని మూతకి ఎక్కడా హోల్స్ లేకుండా ఇలా క్లోజ్ చేసుకుని పాత్రని ఒక 10 నిమిషాలు హీట్ చేసుకుందాం. ఇప్పుడు పాత్ర హీట్ అయ్యాక ఇంకా మనం ఫిల్ చేసి పెట్టుకున్న కేక్ కప్పులని ఇందులో పెట్టుకుందాం. అన్నింటినీ అరేంజ్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇక్కడ మా స్టవ్ హీట్ని బట్టి నాకు 20 నిమిషాలు పట్టింది. మీకు ఒకవేళ ఉడకకపోయినట్లయితే మరో 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి, కేక్ ఎంత చక్కగా పైకి పొంగి వస్తుందో. 20 నిమిషాలు అయ్యింది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. టూత్ పిక్తో చెక్ చేద్దాం. చూడండి, పిండి టూత్ పిక్కి అంటుకోకుండా ఉంది. అంటే కేక్ చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కేక్స్ చల్లారిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, చక్కగా వచ్చింది కేకు. టూటీ ఫ్రూటీలు చక్కగా పైకి కనిపిస్తున్నాయి. ఇదే విధంగా అన్నింటినీ ఓపెన్ చేసి తీసుకుందాం. ఎంత బాగున్నాయో కదా బుజ్జి కేక్స్. స్పాంజీ లాగా చాలా మెత్తగా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మనం ఇందులో కస్టర్డ్ పౌడర్ ఇంకా టూటీ ఫ్రూటీలు యాడ్ చేసుకున్నాం కాబట్టి పిల్లలకు టేస్ట్ బాగా నచ్చుతుంది. అంతే, ఇలా ఎంతో సింపుల్గా కప్ కేక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి.
అలా చేసుకున్నట్లయితే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.